నమస్కారం అండి. వెల్కమ్ టు ది వీడియో. ఈ వీడియోలో మనం సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ జేఈ మెయిన్స్లో వచ్చేసి అట్లీస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఒక్కటైనా వస్తుంది. ప్లస్ ఒకవేళ ఒక్కొక్కసారి రేర్గా ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు. సో టోటల్గా ఎదర్ మోస్ట్లీ 4 బట్ రేర్లీ 8 మార్క్స్ ఖచ్చితంగా జేఈ మెయిన్స్లో ఈ చాప్టర్ నుంచి అయితే వస్తుంది. సో బికాజ్ ఇది ఈజీ చాప్టర్ కాబట్టి అందరూ దీన్ని ఖచ్చితంగా ఈ 4 or 8 మార్క్స్ని ఖచ్చితంగా సెక్యూర్ చేసుకుంటారు. సో మనం స్టార్ట్ చేద్దాం. సో ఈ చాప్టర్లో నేను 3 సెక్షన్స్ కవర్ చేయబోతున్నాను. ఒకటి ఇంట్రడక్షన్, దట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ సెట్స్. సెకండ్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్, సెట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం. థర్డ్ది టైప్స్ ఆఫ్ సెట్స్. సో ఈ 3 టాపిక్స్ నేను ఈ వీడియో ఎండ్ దాకా చూస్తే ఖచ్చితంగా కవర్ చేస్తాను విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. ఇంట్రడక్షన్ టు సెట్స్. డెఫినేషన్ చూస్తే ఏ సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ distinct objects. The objects in a set are called elements or members. ఓకే, ఇక్కడ 2 కీ టర్మ్స్ ఉన్నాయి మనం అర్థం చేసుకోవడానికి. ఒకటి వెల్ డిఫైన్డ్ అంటే ఏంటి, ఇంకొకటి డిస్టింక్ట్ అంటే ఏంటి. సో డిస్టింక్ట్ అంటే యునీక్ అని అర్థం. అంటే సెట్లో ఒకసారి వచ్చిన ఎలిమెంట్ మళ్ళీ రాదు. అంటే 1,1 అనే సెట్ మనం రాయలేం. సో బికాజ్ 1 మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి ఇట్ షుడ్ బి ఓన్లీ 1. వీ కెనాట్ రిపీట్ ఎనీథింగ్. మనం దేన్ని రెండోసారి రాయలేం. సో దాని అర్థం డిస్టింక్ట్ అంటే. నెక్స్ట్ వెల్ డిఫైన్డ్ అంటే ఏంటి. ఓకే, సో దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ద కలెక్షన్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో A to Z ఉన్న ఆల్ఫాబెట్స్లో మనకు ఓన్లీ 5 వోవెల్స్ ఉన్నాయి. అవేంటి AEIOU. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కనుక ఎవరు చెప్పినా దాని ఆన్సర్ AEIOU అవుతుంది. ఓకే, ద సెట్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, 1 2 3 4 5 అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ. సో ఇది న్యాచురల్ నెంబర్స్ యొక్క సెట్. ఇక్కడ ఏమడుగుతున్నారు, ద సెట్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్. సో ఆబ్వియస్గా ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్. ఓకే, ఇంటిజర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 0 1 2 3 4 అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇటు -1 -2 అండ్ సో ఆన్ -ఇన్ఫినిటీ. సో ఇది ఇంటిజర్స్ యొక్క సెట్. దీంట్లో ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు, సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్ అంటే ఏమవుతాయి, -ఇన్ఫినిటీ నుంచి -2 +2 +4 అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ. ఇది సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్. సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ రూమ్. సో ఒక క్లాస్ రూమ్ తీసుకుంటే దాంట్లో ఉన్న సెట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ వాళ్ళ నేమ్స్ అన్నీ మనం ఒక సెట్లో ఇంక్లూడ్ చేస్తే దాన్ని కూడా సెట్ అనొచ్చు. సో ఇక్కడ వెల్ డిఫైన్డ్ అనే దానికి అర్థం ఏంటంటే, నేను ఇంకొక స్టేట్మెంట్ చెప్తాను, అది చూడండి. సో సెట్ ఆఫ్ ఫేవరెట్ ఇండియన్ క్రికెటర్స్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కనుక ఇచ్చినట్లయితే బేస్డ్ ఆన్ అ పర్సన్, అంటే ఈ క్వశ్చన్ మీరు ఎవరిని అడుగుతారో దాన్ని ఆధారపడి ఆన్సర్ వేరుగా ఉంటుంది. కొంతమందికి సచిన్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి విరాట్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి యువరాజ్ సింగ్ ఇష్టం ఉండొచ్చు, ఏమైనా. సో ఇది వెల్ డిఫైన్డ్ కాదు, ఎందుకంటే అడిగిన వ్యక్తి బట్టి ఆన్సర్ చేంజ్ అవుతుంది. బట్ ఈ 4 స్టేట్మెంట్స్ చూస్తే ఎవరిని అడిగినా కూడా ఇవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ కాబట్టి దీని ఆన్సర్ సేమే వస్తుంది. సో దట్ ఈజ్ వాట్ వెల్ డిఫైన్డ్ అంటే అర్థం. సో ద ఆన్సర్ షుడ్ నాట్ చేంజ్ బేస్డ్ ఆన్ ద పర్సన్ యూఆర్ ఆస్కింగ్. ఓకే, అండ్ యూనిక్ అంటే ఆల్రెడీ చెప్పాను, రిపీట్ అవ్వకూడదు. ఏమిటి, సెట్లో ఉన్న ఏ ఎలిమెంట్ రిపీట్ అవ్వకూడదు.
సో ఇక్కడ టూ కీవర్డ్స్, ఒకటి సెట్, ఇంకొకటి ఎలిమెంట్స్ లేదా మెంబర్స్. సో సెట్ అంటే ద హోల్ థింగ్, మనం రాస్తున్న మొత్తం ఈ 1 2 3 ఏ ఈక్వల్ టు 1 2 3 అని రాస్తే ఈ ఏ అనేది సెట్. తర్వాత ఈ లోపల 1 2 3 అనేవి ఎలిమెంట్స్, ఓకే, ఆర్ మెంబర్స్. ఇప్పుడు నొటేషన్స్ చెప్తున్నారు ఇక్కడ. సెట్స్ని మనం ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. లైక్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 1 2 3 అని ఒక సెట్ ఉంటే, సో సెట్ యొక్క నేమ్స్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆర్ డినోటెడ్ బై లోవర్ లెటర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక చోట డినోట్ చేసేటప్పుడు, ఇక్కడైతే 1 2 3 నెంబర్స్ ఉన్నాయి, కానీ ఎలిమెంట్స్ని జనరల్గా డినోట్ చేసేటప్పుడు స్మాల్ లెటర్స్తో డినోట్ చేస్తాం, ఓకే. అండ్ మెంబర్షిప్ సింబల్, దట్ మీన్స్ బిలాంగ్స్ టు, ఈ సింబల్ బిలాంగ్స్ టు. సో ఎప్పుడైనా ఏ బిలాంగ్స్ టు ఎస్ అని రాస్తే, ఎస్ అనేది సెట్ నేమ్, ఏ అనేది ఎలిమెంట్ నేమ్. సో దట్ మీన్స్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఎస్ ఆర్ ఏ బిలాంగ్స్ టు ఎస్. సిమిలర్గా ఈ సింబల్కి అర్థం డస్ నాట్ బిలాంగ్ టు, డస్ నాట్ బిలాంగ్ టు. సో ఈ సింబల్ యొక్క అర్థం ఏంటి? ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఎస్, ఏ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ 1 4 5 ఉంటే మనం ఏం రాయొచ్చు? 1 బిలాంగ్స్ టు ఏ బట్ 3 డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, బికాస్ 1 అనేది ఏలో ఉంది, 3 అనేది ఏలో లేదు. సో దట్స్ ఈ నోటేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, ఓకే. నెక్స్ట్ వెళ్దాం. రీప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్, ఓకే. సెట్స్ కెన్ బి రీప్రజెంటెడ్ ఇన్ 2 మెయిన్ వేస్. ఒకటి మెంబర్ రోస్టర్, దట్ ఈస్ టేబుల్ ఫామ్, ఆర్ సెకండ్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్, ఓకే. సో సెట్స్ని రిప్రజెంట్ చేయడానికి మ్యాథమెటికల్గా ఎన్ని వేస్ ఉన్నాయి, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 2. ఒకటి రాస్టర్ ఫామ్, ఇంకొకటి సెట్ బిల్డర్ ఫామ్. సో ఫస్ట్ రాస్టర్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం. రాస్టర్ ఫామ్లో మనం ఈ విధంగా ఉన్న ఎలిమెంట్స్ అన్నీ డిస్ప్లే చేసేస్తాం, అంటే రైట్ చేసేస్తాం విత్ ఇన్ బ్రేసెస్ లైక్ దిస్. సో దిస్ బ్రేస్ డినోట్స్, ఈ బ్రేస్ డినోట్స్ స్టార్టింగ్ ఆఫ్ ద సెట్ అండ్ దిస్ డినోట్స్ ఎండింగ్ ఆఫ్ ద సెట్. సో మధ్యలో ఉన్నవన్నీ ఎలిమెంట్స్ సెపరేటెడ్ బై కామాస్, okay. So this is the roster form or tabular form, that is the most generic form. అంటే బ్రేసెస్తో స్టార్ట్ చేస్తాము, ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మధ్యలో పెడతాం, కామా సెపరేటెడ్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఏ ఈక్వల్ టు ఏఈఐఓయు, బి ఈక్వల్ టు 1 2 3 4 5. సో ఫస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ డి ఈక్వల్ టు ప్రిన్సిపల్లో ఉన్న లెటర్స్. సో ఇక్కడ మీరు చూస్తే మనం ఇందాక మాట్లాడుకున్న డిస్టింక్ట్ అనే డెఫినేషన్లో ఎందుకు యాడ్ చేశారనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఒరిజినల్గా 1 2 3 4 5 6 7 8 9 ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ పి ఈజ్ రిపీటింగ్, ఐ ఈజ్ రిపీటింగ్, అండ్ వాట్ ఎల్స్, ఐ థింక్ ఈ 2 రిపీట్ అవుతున్నాయి. సో ఒరిజినల్గా అయితే ఇవి 2 టైమ్స్ రావాలి, బట్ ఓన్లీ 1 టైమే రిప్రజెంట్ చేశారు సెట్లో, బికాస్ వీ డోంట్ నీడ్ డూప్లికేట్స్. సెట్లో డూప్లికేట్స్ అనేవి ఉండవు, ఓకే. సో దిస్ ఈజ్ హౌ మనం ఈ ఫామ్లో రోస్టర్ ఫామ్ అంటే ఇలా రాయాలి. సో ఎప్పుడైనా మీరు ఒక క్వశ్చన్ చూస్తే రైట్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ ఇన్ రోస్టర్ ఫామ్ అని రాశారనుకోండి, మీరేం రాయాలి ఆన్సర్? ఏ ఈక్వల్ టు 1 2 3 4 5, బికాస్ స్టేట్మెంట్ ఏంటి? రైట్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ యాజ్ ఎ సెట్ ఇన్ రోస్టర్ ఫామ్. సో 1 2 3 4 5. నెక్స్ట్ మెథడ్ 2, సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్లో ఏంటంటే ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని
రాసేయకుండా డైరెక్ట్గా వీఆర్ ట్రయింగ్ టు డిస్క్రైబ్ ఇట్ వయా అ ప్రాపర్టీ దట్ క్యారెక్టరైజెస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్. ఓకే, సో మనం ఇందాక చూసాం కదా ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ అని. సో దట్ ఈస్ ద ప్రాపర్టీ విచ్ క్యారెక్టరైజెస్ ద ఎలిమెంట్ ఆఫ్ ద సెట్. సో ఆ ప్రాపర్టీని ఇక్కడ వీళ్ళు మ్యాథమెటికల్ ఫామ్లో ఎలా రాసుకుంటున్నారంటే ఏ ఈక్వల్ టు set of x for p of x, that is A is set of all x such that x satisfies the property p. Okay, so then ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. A equal to set of x such that x is a vowel in English alphabet. సో ఇక్కడ x is a vowel in English alphabet అనేది ప్రాపర్టీ, దట్ ఈస్ నథింగ్ బట్ p of x. సో ఏ x వాల్యూ అయితే ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందో దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద సెట్. సో ఏ ఈక్వల్ టు ఏ బి, నెక్స్ట్ ఏ తర్వాత ఆల్ఫాబెట్లో వచ్చేది ఏంటి బి, బట్ బి ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుందా, చేయదు, బికాస్ బి ఈజ్ నాట్ ఎ నోవెల్. సో వీ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సి కూడా చేయదు, డి కూడా చేయదు, ఈ సాటిస్ఫై చేస్తుంది బికాస్ ఈ ఈజ్ ఎ వోవల్. సో ఈ సిమిలర్గా ఐ ఓ యు. ఓకే, దిస్ ఈజ్ హౌ మనం ఈ ఫామ్లో రాస్తే ఇదేమో రాస్టర్ ఫామ్ అవుతుంది. సేమ్ దీన్నే ఈ ఫామ్లో రాస్తేనేమో సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే, ఇది రోస్టర్ ఫామ్లో రాశాడు. దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే, ఇది సెట్ బిల్డర్ ఫామ్లో రాశాడు. దీన్ని రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఏమంటున్నాడు, ఎక్స్ న్యాచురల్ నెంబర్ అంటున్నాడు, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటున్నాడు. సో ఇట్ విల్ బి 1 2 3 4 and 5. దీనికి రోస్టర్ ఫార్మాట్ ఇది, దీనికి సెట్ బిల్డర్ ఫార్మాట్. ఇది ఓకే. అలాగే ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ ఇంటిజర్ అండ్ ఎక్స్ లెస్ దాన్ 15. ఓకే, ఇలా ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. సో యూ గెట్ ద పాయింట్, మీకు అర్థమైంది కదా. ఏంటంటే ఒక దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఉన్నట్టుగా రాసేసుకుంటున్నాం సెపరేటెడ్ బై కామర్స్. సెకండ్ దాంట్లో వీఆర్ జస్ట్ యూజింగ్ ఎ వేరియబుల్ అండ్ ఎ ప్రాపర్టీ టు డిస్క్రైబ్. ఒక ప్రాపర్టీ చెప్తున్నాము, ఆ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే ప్రతి ఎలిమెంట్ ఈ సెట్లో ఉండాలి అని చెప్తున్నాం. సో ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. రాస్టర్ ఫార్మాట్లో 2 4 6 8. దాన్ని మనం సెట్ బిల్డర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? సో మనకి ఇక్కడ ఈ 4 ఎలిమెంట్స్ని చూస్తుంటే ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటి, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ కూడా. సో మనం ఒకవేళ దీన్ని ఈ ప్రాపర్టీలో రాస్తే మనకి ఈ 2 4 6 8లు ఖచ్చితంగా వస్తాయి. ఏంటి, ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 10. ఓకే, సో లెస్ దాన్ 10 న్యాచురల్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఉన్నవి ఈ 4, 2 4 6 8. ఓకే, సెట్ బిల్డర్ టు రాస్టర్. ఇంకొక సెట్ బిల్డర్ ఫామ్ ఏంటి, ఎక్స్ సచ్ దట్ x satisfies this particular quadratic equation. So quadratic equation x square minus 5x plus 6 equal to 0. ఈ quadratic equation ని సాటిస్ఫై చేసే x యొక్క సెట్ కావాలి మనకి. సో దీన్ని x minus 2 into x minus 3 అని రాసుకోవచ్చు. x square x into minus 3 minus 3x minus 2 into x minus 2x minus 2 into minus 3 plus 6. సో మనం దీన్ని x minus 2 into x minus 3 equal to 0 అని రాసుకోవచ్చు. సో x equal to 2 ఆర్ x equal to 3 రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x వాల్యూస్కి.
సో డెఫినెట్లీ ఈ సెట్ అనేది 2, 3. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను రాస్టర్ ఫార్మాట్ సెట్ బిల్డర్ ఫార్మాట్ మధ్య ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ సెక్షన్, టైప్స్ ఆఫ్ సెట్స్. ఫస్ట్ది ఎంప్టీ సెట్ ఆర్ నల్ సెట్. సో ఇప్పుడు మనకి నెంబర్స్లో ఉన్నట్టే జీరో నెంబర్స్కి ఎలా అయితే నెంబర్స్లో జీరో ఉన్నట్టే సెట్స్లో కూడా ఒకవేళ సెట్లో అసలు ఎలిమెంట్స్ లేకపోతే దానికంటూ ఒక పేరు ఉండాలి కాబట్టి దాన్ని ఎంప్టీ సెట్ అన్నారు. సో ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ నథింగ్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ ఇన్సైడ్. దానికి ఒక నొటేషన్ ఉంది, ఏంటంటే ఇట్ ఈస్ ఎయిదర్ డినోటెడ్ బై 5 ఆర్ ఇట్ ఈస్ డినోటెడ్ యాజ్ ఎంప్టీ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్న ఒక ప్రాపర్టీ చూడండి, ఒక సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అండ్ ఎక్స్ లెస్ దాన్ 1. మనకి తెలిసింది ఏంటి, న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అయ్యి దే విల్ గో అప్ టు ఇన్ఫినిటీ. సో ఎక్స్ న్యాచురల్ నెంబర్ అయితే ఎక్స్ ఖచ్చితంగా ఈ నెంబర్స్లో ఏదో ఒకటి అయి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి, ఎక్స్ లెస్ దాన్ 1. సో ఈ నెంబర్స్లో లెస్ దాన్ 1 ఉన్న ఈ నెంబర్ ఏది లేదు. సో ఇట్ ఈస్ అన్ ఎంప్టీ సెట్, దట్ ఈస్ నథింగ్ బట్ డినోటెడ్ బై 5. ఓకే, సిమిలర్గా సెకండ్ ఇది ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -1, వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు -1 అంటే ఎక్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అనేది ఒక ఇమాజినరీ నెంబర్, ఇట్ ఈజ్ నాట్ అ రియల్ నెంబర్. కానీ సెకండ్ కండిషన్ ఏమంటున్నాడు, ఎక్స్ షుడ్ బి అ రియల్ నెంబర్ అంటున్నాడు. సో దిస్ కండిషన్ విల్ నాట్ అప్లై. ఎక్స్ ఈక్వల్ టు -1 అనేది ఒక ఇమాజినరీ నెంబర్ కాబట్టి ఇట్ కెనాట్ బి ఎ రియల్ నెంబర్. సో దిస్ సెట్ ఆల్సో బికమ్స్ అన్ ఎంప్టీ సెట్ బికాస్ ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేసే ఎక్స్ వాల్యూ లేదు. ఓకే, అండ్ ద ఎంప్టీ సెట్ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఓకే, సబ్సెట్ అంటే ఏంటనేది మనం కొంచెం విత్ ఇన్ నెక్స్ట్ సెక్షన్లో తెలుసుకుంటాము. సో ఎంప్టీ సెట్ అన్ని సెట్లకి సబ్సెటే. ఓకే, విల్ డిస్కస్ దిస్ లేటర్. సబ్సెట్ గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ సెట్, దట్ ఈస్ ఫైనైట్ సెట్. ఫైనైట్ సెట్ అంటే ఏంటి, ద సెట్ షుడ్ బి హ్యావింగ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో మనం సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ అవన్నీ చూస్తున్నాం, అవి 1, 2, 3 అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ కూడా వెళ్తున్నాయి. సో సెట్కి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద లిమిట్ ఏమి ఉండదు. ఇట్ కెన్ బి ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇట్ కెన్ బి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో దాన్నే 2 టైప్స్ ఆఫ్ నేమింగ్ కన్వెన్షన్స్ ఇచ్చుకున్నారు. ఫైనైట్ ఉన్నదాన్ని ఏమో ఫైనైట్ సెట్ అంటున్నారు, ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ ఉన్నదాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ కార్డినాలిటీ. కార్డినాలిటీ అంటే ఏంటి, ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనే దాని కార్డినాలిటీ. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 1, 2, 3 అనే ఒక సెట్ ఉంటే దీని కార్డినాలిటీ ఎంత, 3. దాన్ని మ్యాథమెటికల్ సింబల్స్లో ఎలా డినోట్ చేస్తారు, n ఆఫ్ a, దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ a, లేదా mod a, ఇలా కూడా డినోట్ చేస్తారు. mod a ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ a. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి, a ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. ఆబ్వియస్గా దీంట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో మనం డినోట్ చేసేటప్పుడు ఎలా రాస్తామంటే n ఆఫ్ a ఈక్వల్ టు 5 అని రాస్తాం. ఓకే, సిమిలర్గా దీనికి కూడా x ఇస్ ప్రైమ్ నెంబర్ అండర్స్కోర్ 10 అన్నాడు. సో 10 కన్నా తక్కువలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2, 3, 5, 7. సో ఇది ఒక సెట్, దీనికి కౌంట్ ఎంత, n ఆఫ్ b ఆర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద b ఈక్వల్ టు 4, 1, 2, 3, 4. ఓకే, సిమిలర్గా ఇన్ఫైనైట్ సెట్. సో మనకి ఈ నెంబర్స్ అనేవి
ఇన్ఫినిట్ నెంబర్స్ ఉంటాయి. సో -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు వెళ్ళే సెట్స్ కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్, దేర్ ఇస్ నో లిమిటేషన్. వాటిని ఇన్ఫైనైట్ సెట్స్ అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, లైక్ న్యాచురల్ నెంబర్స్, ఇంటిజర్స్, రియల్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. ఈ 4 సెట్లు కూడా స్టాప్ అవ్వవు, దే విల్ హ్యావ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో ద నెక్స్ట్ సెట్ సింగిల్టన్ సెట్. సింగిల్టన్ సెట్ అంటే ఆ సెట్లో ఒకే ఒక్క ఎలిమెంట్ ఉండాలి, ఏదో ఒక ఎలిమెంట్. దాన్ని సింగిల్టన్ సెట్ అని డిఫైన్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్స్ చూడండి, సెట్ ఆఫ్ నెంబర్ 5, లేదా సెట్ వేర్ x² = 4 అండ్ x > 0. సో x² = 4 అనే ప్రాపర్టీని సాల్వ్ చేస్తే x +2 అయినా అవ్వచ్చు, -2 అయినా అవ్వచ్చు. కానీ సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు, x > 0. సో -2 అయ్యే అవకాశం లేదు. సో ఇట్ షుడ్ బి +2. సో ఆ సెట్ 2 అయింది. సో ఇట్ ఈస్ ఎ సింగిల్టన్ సెట్ బికాస్ దీంట్లో ఒక ఎలిమెంటే ఉంది. సెట్ ఆఫ్ 0. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింగిల్టన్ సెట్. నెక్స్ట్ ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి, 2 సెట్లు కనుకుంటే ఆ రెండిట్లోనూ సేమ్ ఎలిమెంట్స్ కనుకుంటే అవి ఈక్వల్ అయినట్టు. ఓకే, అండ్ దాని నొటేషన్ కూడా A = B. సెట్ A హ్యాస్ సేమ్ ఎలిమెంట్స్ యాజ్ సెట్ B. ఓకే, ఇక్కడ ఆర్డర్ అండ్ రిపిటిషన్ డు నాట్ మ్యాటర్. ఓకే, సో ఆర్డర్ ఏ ఆర్డర్లో ఉన్నాయి అంటే 1 2 3, ఇంకొక దాంట్లో 2 1 3 ఇలా ఉన్నాయనుకో, ఈ రెండు ఈక్వల్ సెట్స్ బికాజ్ ఆర్డర్ డజంట్ మ్యాటర్. అంటే ఫస్ట్ ప్లేస్లో 1 ఉంది, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 2 ఉంది, అవన్నీ దే డోంట్ మ్యాటర్. ఓన్లీ దెన్ ఎలిమెంట్స్, all the elements in A should be present in B. Okay, so ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, 1 2 3 = 3 2 1 = 1 1 2 3. ఓకే, ఓకే ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా చూడండి. R 2 4 6 and 4 to 6 ఈక్వల్. యా, ఇక్కడ ఏలో ఫస్ట్ ఎలిమెంట్ 2, అది బీలో ఉందా, ఉంది. ఏలో సెకండ్ ఎలిమెంట్ 4, అది బీలో ఉందా, ఉంది. థర్డ్ ఎలిమెంట్ 6, అది బీలో ఉందా, ఉంది. సో all the elements in A and B are same, so they can be called equal. Okay, next we'll continue in the next lecture with subsets. సో ఇక్కడ వరకు అయిన లెక్చర్ని ఒకసారి రివైండ్ చేస్తాను. ఫస్ట్ మనం డెఫినేషన్ ఆఫ్ సెట్ చూసాము, సెకండ్ మనం రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్ చూసాము, థర్డ్ మనం టైప్స్ ఆఫ్ సెట్ చూసాము. చాప్టర్లో కంటిన్యూ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం విత్ స్టార్టింగ్ విత్ సబ్సెట్స్. ఓకే, ఓకే మీకు నా టీచింగ్ విధానం నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి, నేను రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేస్తాను, మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఈ పీడిఎఫ్ అనేది నేను కామెంట్స్లో లింక్ పెడతాను, లేదా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను డౌన్లోడ్ చేసుకోవడానికి. సో అక్కడి నుంచి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, stay tuned for my next video. Thank you.